అందరికీ నమస్తే అండి. మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు. అంటే పశువుల్ని కొడితేనే మాట వింటాయి, లైన్లోకి వస్తాయి. మనుషులకైతే మాటలు చెప్తే చాలు, అది మొదటి నుంచి ఉన్న ఒక నానుడి. అలా ఎందుకంటారు? సో మనుషులం కదా, మనం మాటల ద్వారానే మార్చుకోవచ్చు. సో మాటకి అంత విలువ ఉంది. మన మాటల ద్వారా, మన నోటి నుంచి వచ్చే మాటల ద్వారా మనం కొత్త మిత్రులను తయారు చేసుకోవచ్చు. మనకి ఏమీ తెలియకపోయినప్పటికీ, మనకు చుట్టూ ఉన్న వాళ్ళు మనకు అసలు పరిచయం లేని వాళ్ళు అయినప్పటికీ ఒక్క 2-3 మాటలు కలిపితే చాలు, కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అలాగే కొత్త శత్రువులను కూడా తయారు చేసుకోవచ్చు నోటి మాట ద్వారా. సో మాటలకు అందుకే అంత విలువ ఉంటుంది అనమాట. మాటల ద్వారానే గెలిచిన వాళ్ళు, సమాజాన్ని ఏలిన వాళ్ళు, దేశాన్ని ఏలుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం మాటల ద్వారా, మాటల మాంత్రికులు అంటారు. సో అటువంటిది రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మాట, నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి అనుకోకుండా, అసందర్భంగా, అనవసరంగా పేలితే, వాగితే, మాట్లాడితే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంతమందికి రుచి చూపిస్తోంది. దురదృష్టవశాత్తు మన స్వతంత్ర భారతదేశంలో, మళ్ళీ చెప్తున్నా, స్వతంత్ర భారతదేశంలో గడిచిన 75 సంవత్సరాలుగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మదమెక్కి, కొవ్వెక్కి, కళ్ళు నెత్తికెక్కి భాష వాడలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని ఒక కల్చర్ తీసుకొచ్చారు. ఆ పార్టీ అధినేత దృష్టిలో పడడానికి, ఆ పార్టీ అధినేత మనసు గెలుచుకోవడానికి, ఆ పార్టీ అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి వైసీపీలో దిగువ స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు పోటీ పడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడంలో, టీడీపీ వాళ్ళని తిట్టడంలో పోటీ పడ్డారు. మాటలకు ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది అనేది కూడా మర్చిపోయి, వాళ్ళ స్థాయిని మర్చిపోయి, వాళ్ళ హోదాను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అందులో ఒక ఖచ్చితమైన ఫక్తు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ గారు. గారు అంటే మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను అలా అంట. ఎందుకంటే నేను మనుషులను గౌరవిస్తా, ఎటువంటి వాడైనా సరే. సో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన. ఇంటికి వచ్చి పిల్లల్ని ఈడ్చుకుతంతాం, మీ ఇంట్లో అది ఇది అది ఇది, ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన. అది భాష చెప్పుకోవడానికి కూడా చిరాగ్గా ఉంటుంది. ఆ భాష బహుశా ఎవ్వరూ మాట్లాడలేరు. సో ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ మధ్య 2 సార్లు మధ్యంతర బెయిల్తో రిలీజ్ అయ్యాడు. మొన్న ఈ మధ్య ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ కూటమి ప్రభుత్వం నా మీద కక్ష కట్టింది, నాకు ఎవరూ దిక్కు లేదు, నాకు మీరే దిక్కు, నాకు పార్టీయే దిక్కు, నాకు ఏమైనా జరిగితే వాళ్ళే అని చెప్పి ఒక దీనావస్థలో ఒక సింపథెటిక్ సానుభూతి కబుర్లు చెప్తున్నాడు ఆయన. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరే ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ బూతులు మాట్లాడకూడదు లేదా పచ్చి బూతులు మాట్లాడాడు ఆయన. తప్పే కదా, మరి దానికి అనుభవించాలిగా. అంటే ఒకటి, రాజకీయాల్లో తప్పులు అందరూ చేస్తారు. ప్రతి ఒక్కడు, రాజకీయాల్లోనే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు ఏదో ఒక సందర్భంలో. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. అండ్ ఆ తప్పు మోసంగా మారకూడదు, నేరంగా మారకూడదు, క్రైమ్గా మారకూడదు. కానీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసింది అదే. మళ్ళీ 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 తిట్టకుండా ఈ టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని తిట్టాడు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాడుగా. మళ్ళీ మాట్లాడడానికి భయపడేలా అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడప్పుడే బయటకు కూడా రాడు ఆయన. ఇక మరో వ్యక్తి వల్లభనేని వంశీ. ఆయన రాజకీయ చరిత్ర పాపం, ఆయన ఎవరు, పరిటాల రవి గారికి అనుచరుడిగా ఉన్నాడు ఆయన. తద్వారానే రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2020లో ఆయన వైసీపీలో జాయిన్ అయినంత వరకు ఆయన మీద ఎటువంటి రాజకీయ మార్కా లేదు. ఆయన ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యాడో ఇంకా పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం గెలుచుకోవడానికి, ఆయన మనసు గెలుచుకోవడానికి ఆయన కూడా నోటికి పని చెప్పాడు. లోకేష్ గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు కాక ఆయనకి. లోకేష్ గారికి, వల్లభనేని వంశీ గారికి లోకేష్ గారి మీద ఏదో వ్యక్తిగతంగా కోపం ఉంది. దానికి అలా మాట్లాడాలా? ఆయన పుట్టుక గురించి మాట్లాడాలా? ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడప్పుడే బయటకు రాడు. కేవలం ఆయన మాట్లాడిన మాటలను ఆయన సొంత కుటుంబ సభ్యులే హర్షించరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆ వీడియో చూస్తే హర్షించరు నాకు తెలిసినంత వరకు. ఆయన నియోజకవర్గంలో ఆయన చుట్టూ తిరిగిన అనుచరులే హర్షించరు. ఏదో ఆయన అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆయనతో తిరిగి ఉంటారు కాక. కానీ అన్న అలా మాట్లాడకూడదన్నా, మాట్లాడి ఉండకూడదన్నా ఆయనకి ఎంతమంది చెప్పారో ఆ తర్వాత.
సో ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలాగే పోసాని కృష్ణమురళి, ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు పిల్లలు ఉన్నారు. కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఆడపిల్లల్ని అందరినీ కూడా అత్యంత నీచంగా మాట్లాడాడు. ఆయన కూడా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 16 చోట్ల కేసులు ఉన్నాయి. ఒక దానిలో బెయిల్ ఇస్తే ఇంకోటి అరెస్టు, ఇంకో దానిలో బెయిల్ ఇస్తే ఇంకోటి అరెస్టు, ఒక దానిలో రిమాండ్ ఉంటే ఇంకోటి రిమాండ్. పోలీసులు పోటీ పడుతున్నారు అతన్ని అరెస్ట్ చేయడానికి. మధ్యలో కోటింగ్లు కూడా ఇచ్చారంటలే. అతనికి ఏం కర్మ? సినిమాలు చేసుకుంటున్నాడు, సినిమాలు ఉన్నాయి, మంచి నటుడు, ఒక డిఫరెంట్ నటుడు, మంచి డైలాగ్ డెలివరీ, డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది, వెరైటీ సినిమాలు తీస్తాడు. సో అవేవో తీసుకోకుండా రాజకీయాలు వ్యామోహం ఉంటే, రాజకీయాలు పిచ్చి ఉంటే, తన పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ తరపున సీటు తెచ్చుకొని అలా ఉండకుండా ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని గుడ్డిగా ఎలా ఫాలో అవుతారు? అది కూడా తప్పే కదా. సో ఇప్పుడు ఆయన కూడా అలాగే అనుభవిస్తున్నాడు. వీళ్ళతో పాటు కొడాలి నాని గారు, రోజా గారు, వీళ్ళు కూడా ఉంటుంది. కొడాలి నాని గారు కూడా దారుణంగా మాట్లాడారు, రోజా గారు కూడా దారుణంగా మాట్లాడారు. సో వీళ్ళందరికీ ఉంటాయి. నెక్స్ట్ లిస్ట్లో కొడాలి నాని, ఆ తర్వాత రోజా, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. సో భవిష్యత్తులో మాట్లాడడానికి భయపడేలా ట్రీట్మెంట్ జరుగుతుందంట. ఇది కేవలం వైసీపీ వాళ్ళకే వర్తించదండో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది, జనసేన వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఏమంటే రాజకీయాల్లో ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది మాట్లాడడానికి, దాన్ని దాటకూడదు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పరిమితులు ఉంటాయి. మాకు నోరు ఉంది, మేము ఏదైనా మాట్లాడేస్తామంటే ఖచ్చితంగా మాట్లాడతారు, అవతల ఉన్న వాళ్ళు మాట్లాడతారు, దానికి పడాలి. సో ఈ సంస్కృతిని చెడగొట్టింది వైసీపీ కాబట్టి అనుభవిస్తున్నది కూడా వైసీపీనే. థ్యాంక్ యూ.